హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ గుడికి ఎలా వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం వీడియో చివరన ఉంది, చూసేసేయండి చివరి వరకు. అయితే మనకి ఉన్న పంచరామాల క్షేత్రాలలో ఇది మొదటి ఆలయం, క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం. చూస్తున్నారు కదా గుడి ప్రాంగణం ఎంత బాగుందో. ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు 50 రూపాయలు టికెట్ తీసుకోవాలి దర్శనానికి. మొదటగా ఈ ఆలయంలోకి రాగానే ఎడమ చేతి వైపుగా వెళితే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. కడుక్కున్న తర్వాత అలా తల పైకెత్తగానే కళ్ళు తిప్పుకోలేనంత అద్భుతమైన కళాశిల్పాలను కలిగిన పెద్ద గోపురంగా పిలువబడుతున్న ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తుగల గోపురాన్ని మనం చూడవచ్చు. ఈ దేవాలయం ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఆ అమృతలింగపు 5 ఖండాలు పడిన 5 ప్రాంతాలే పంచరామ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఆ పంచరామ క్షేత్రాలలోని మొదటి క్షేత్రమే ఈ క్షీర రామలింగేశ్వర స్వామి క్షేత్రం. ఇక్కడ సాక్షాత్తు మహావిష్ణువే ప్రతిష్ఠించిన శివలింగం. అలాగే ఆ విష్ణుమూర్తే ఇక్కడ క్షేత్రపాలకునిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆది శంకరాచార్యుల వారు దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించబడిన మహోన్నతమైన క్షేత్రం ఇది. దేవాలయ ఆవరణాన్ని చూస్తూ ఉంటే చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. భక్తులు తరచూ వస్తూ ఉంటున్నారు దర్శనం చేసుకోవటానికి. పంచరామ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని తెలుసుకుంటే, మొదటిది క్షీరరామలింగేశ్వర స్వామి పాలకొల్లు, ఇప్పుడు మనం చూస్తుంది ఆ గుడే. రెండవది అమరావతిలో అమరేశ్వరునిగా, మూడవది భీమేశ్వర స్వామిగా ద్రాక్షారామంలో, నాలుగవది సోమేశ్వర స్వామిగా భీమవరంలో, ఐదవది కుమార భీమేశ్వర స్వామి ఆలయంగా సామర్లకోటలో ప్రతిష్ఠించారు. పంచరామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై శ్రీరామలింగేశ్వరుడిగా వెలిసిన పరమ పావనమైన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంది. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తున్నారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగం అని విశ్వసిస్తున్నారు. ఇక్కడ ఒక రోజు గడిపిన భక్తులు వారణాసి వద్ద 1 సంవత్సరం పాటు పొందే దయతో సమానమైన పరమేశ్వరుని యొక్క కృపను పొందుతారు. అలాగే ఈ దేవాలయంలో నైరుతి స్తంభం వద్ద పశ్చిమ ముఖంగా రుణహరణ గణపతి ఉన్నాడు. పంచగణపతి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఈ క్షేత్రంలో ఈ గణపతితో పాటు సాల మండపాలలోని ఆగ్నేయ భాగంలోను, ప్రధానాలయానికి దక్షిణ భాగంలోని గణపతి ఆలయంలోను, ముఖమండప ద్వారబంధంలో ఉత్తరపు వైపున, ప్రధానాలయానికి ఉత్తర వైపున గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోను గణపతి విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. ఈ గణపతులను వరుసగా కుమార గణపతి, సంతాన గణపతి, స్థాపిత గణపతి, బాల గణపతి అని పిలుస్తారు. రుణబాధల నుండి విముక్తి పొందడానికి రుణహరణ గణపతిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. అలాగే ఇక్కడ పర్వదినాలలో జరిగే విశేషమైన పూజలు, ఉత్సవాలు చూడడానికి భక్తులు విశేషమైన సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలోని శివలింగం 2.5 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శివలింగంపై ఉన్న నొక్కులు కుమారస్వామి అమృతలింగాన్ని ఛేదించినప్పుడు తగిలిన బాణపు దెబ్బలని భక్తుల విశ్వాసం. ఈ శివలింగం పైభాగం మొనతేలి ఉండటంతో ఇది శివుడి కొప్పు భాగాన్ని సూచిస్తోంది అని పెద్దల వాక్కు. కాగా శాసనాల్లో ఈ స్వామిని కొప్పులింగేశ్వరుడిగా కూడా పేర్కొనటం విశేషం. ప్రతి ఏడాది ఉత్తరాయణ, దక్షిణాయన కాలాల్లో సూర్యోదయ సమయాల్లో బాణుడి కిరణాలు పెద్ద గోపురం 2వ అంతస్తు నుంచి ప్రాకారాల మధ్యగా క్షీర రామలింగేశ్వర స్వామి లింగంపై పడడం విశేషం. దేవాలయానికి శిఖరం శిరస్సు, గర్భాలయం కంఠం, ధ్వజస్తంభం జీవం కాగా గోపురం పాదం లాంటిదని ఆగమ శాస్త్రం చెబుతోంది. ఎంతో పురాణ చారిత్రక ప్రాశస్త్యం, అద్భుత శిల్పకళ కలిగిన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ గోపురం పాలకొల్లు పెద్ద గోపురంగా ప్రసిద్ధి పొందింది. ఈ గోపురం గురించి మనం ముందే చెప్పుకున్నాము. ఏంటి అంటే 120 అడుగుల ఎత్తు, 9 అంతస్తుల గోపురం అని. ఆ 9 అంతస్తుల చివరి దాకా వెళ్లేందుకు అనువుగా లోపలి వైపు మెట్లు కూడా కలిగి ఉన్నాయంట. పూర్వం ఇక్కడ ఉపమన్యుడనే బాలభక్తుడు పాల కోసం పరమేశ్వరుని ప్రార్థించగా శివుడు కరుణించి తన త్రిశూలాన్ని అక్కడి నేలపై గుచ్చడంతో అప్పుడు ఆ ప్రదేశం నుంచి పాలు ఉద్భవించాయని,
అందుకే దీనికి క్షీరపురం పాలకొలను అన్న పేర్లు కలిగాయని, అలాగే ఆ బాలభక్తుడి పేరు మీదుగా ఉపమన్యుపురం అనే పేరు వచ్చిందని పండితుల వాక్కు. అదే నేడు పాలకొల్లుగా పిలువబడుతుంది. దర్శనం చేసుకున్న తర్వాత ఎడమ చేతి వైపుగా వస్తే గోడలపైన ఉన్న శిల్పకళ మాత్రం చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. దేవుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అన్నంత అద్భుతంగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు, చూసేయండి. అంతేకాకుండా ఈ గుడి శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్ఠితమైన ప్రసిద్ధ క్షేత్రం. ఈ దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో క్రీస్తు శకం 10-11వ శతాబ్దంలో నిర్మించారు. ఎన్నో ఏళ్ళైనా సరే చూసారా ఎంత బాగుందో. పురాణ ఇతిహాసం ప్రకారం శ్రీరాముడు బ్రాహ్మణుడు అయిన రావణుణ్ణి వధించడం వలన శ్రీరాముడు పాపం మూట కట్టుకున్నాడని మహర్షి అగస్త్యుడు పాప విమోచనం కోసం నల్ల రంగు గల శివలింగాలను పుణ్య ప్రదేశాలలో ప్రతిష్ఠింపచేయాలని శ్రీరాముడికి చెప్తాడు. అలాగే శ్రీరాముడు సతీ సమేతముగా పవిత్ర నదులలో స్నానం చేసి మరియు శివలింగాలను ప్రతిష్ఠించడం ప్రారంభించాడు. అనేక శివలింగాలను స్థాపించిన తరువాత శ్రీరాముడు సీత మరియు లక్ష్మణులతో పాటు శివలింగాన్ని స్థాపించడానికి ఇక్కడికి వచ్చారు. సీతాదేవి హనుమంతుడిని శివలింగము కోసం పంపిస్తుంది. హనుమంతుడు సమయంలోపు తిరిగి రాలేడు. అందువల్ల సీతాదేవి నారతో కూడిన ఇసుకతో శివలింగమును చేసి పూజలు చేస్తుంది. దీనితో నిరాశ చెందిన హనుమంతుడు నది ఒడ్డున కూర్చుని బాధపడుతుంటే ఈ వేదనను గమనించిన శ్రీరాముడు నది ఒడ్డున శివలింగాన్ని ఉంచమని చెప్పగా హనుమంతుడు ఆ శివలింగానికి పూజలు చేసిన తర్వాత సీతాదేవి కూడా పూజలు చేయడం ప్రారంభిస్తుంది. హనుమంతుడు చాలా ఆనందంగా భావిస్తాడు. అలా ఈ దేవాలయం ఇక్కడ వెలిసింది అని చెప్పి పురాణాలు. ఓకే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరిలో ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంది అనేది మొత్తం చెప్పాను. చివరి వరకు చూసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇంత అందమైన ఆలయం ఎక్కడ ఉంది అని ఆలోచిస్తున్నారా? ఎక్కడో కాదండి, మన ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లు నడిబొడ్డున ప్రతిష్ఠితమై ఉంది. ఈ గుడికి ఎలా రావాలో చెప్తాను. బై రోడ్ అయితే హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎలాంటి సిటీస్ నుంచి అయినా కానీ బస్సులో సౌకర్యం అయితే చాలానే ఉంది. బస్సులోకి వచ్చేయచ్చు. అలాగే రైలు మార్గం కూడా ఉంది. పాలకొల్లు రైల్వే స్టేషన్ అయితే ఉంది. రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే. అలాగే దగ్గరలో ఎయిర్పోర్టు అంటే 81 కిలోమీటర్స్ రాజమండ్రిలో ఉంది. అక్కడ నుంచి బస్సులో కానీ క్యాబ్స్ ద్వారా కానీ ఇక్కడికి చేరుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.